న్యూస్ 18 తెలుగుకి స్వాగతం. దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ను ఫాస్ట్గా సింపుల్గా తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు. అక్కడ 10 కోట్ల విలువైన డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ను ఆయన ప్రారంభించారు. 80 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 కొత్త హాస్టల్ భవనాలను కూడా ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి మళ్లీ వస్తానని, అప్పుడు ఒక్క పోలీసు సెక్యూరిటీ కూడా వద్దన్నారు. విద్యార్థులను స్వేచ్ఛగా నిరసన తెలుపుకోనిస్తానని అన్నారు. డిసెంబర్లో తాను వస్తానని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తానన్నారు సీఎం రేవంత్. ప్రొఫెసర్ కోదండరాంను మరో 15 రోజుల్లో మళ్లీ శాసనమండలికి పంపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గతంలో తమ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా నియమించిందని గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు దీనిని అడ్డుకొని సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయించారని విమర్శించారు. కోదండరాం ఎమ్మెల్సీ పదవిని తొలగించడానికి బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అయినా మీకెందుకంత శునకానందం అంటూ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. విజయవాడ వరలక్ష్మి నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. చౌక బియ్యం దుర్వినియోగం నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతికతతో తయారైన స్మార్ట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ తీసుకుంటే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. 9 జిల్లాల్లో ఇంటింటికి కార్డులు పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నాటికి 1.46 కోట్ల కుటుంబాలకు కార్డులు అందిస్తారు. కొత్తవారు, చిరునామా మార్చిన వారికి కూడా కార్డులు ఇస్తారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశంలో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కుముడులను అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి పయనమయ్యారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో వారు చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత వీరు ఆగస్టు 27న బీహార్ వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న ఎన్నికల పాదయాత్రలో ఆయన పాల్గొంటారు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ పనిచేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోదీ, రేవంత్ రెడ్డి ఒకటే అన్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టడం ఖాయమన్నారు. మోదీ, రేవంత్ ఇద్దరూ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్లో చెరో 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం చేశారన్నారు. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దని బీజేపీ నేతలు అంటున్నారన్నారు. తెలంగాణలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ల క్యూలైన్లలో నిలబడుతున్నారన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అసలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు కేటీఆర్. వర్షాకాలంలో వచ్చే వైరల్ ఫీవర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కూడా వచ్చింది. అయితే ఆయన ప్రస్తుతం ఫామ్ హౌస్లోనే ఉన్నారు. దాంతో ఆయన్ని పరీక్షించేందుకు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు హైదరాబాద్ నుంచి ప్రత్యేక డాక్టర్ల టీం వెళ్ళింది. టెస్టులు చేసింది. కేసీఆర్కి 2 రోజులుగా ఈ జ్వరం ఉంది. దాంతో ఆయన్ని చూసేందుకు కొడుకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యాన్ని పరీక్షించిన డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినాయక చవితి, దసరా ఉత్సవాల కోసం గణేష్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా మండపాలు తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని, విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు పాటించాలని పోలీసులు సూచించారు. ఇసుక సంచులు, నీటి డ్రమ్ములు, మట్టి విగ్రహాల వాడకం 3, 5, 7 రోజుల్లో నిమజ్జనం ప్లాన్ చేయాలని సిఫార్సు చేశారు. ఫిట్నెస్ ఉన్న వాహనాలు, ముందస్తు అనుమతులతో సౌండ్ సిస్టంలను మాత్రమే అనుమతిస్తామన్నారు. డీజేలు, డ్రోన్లు, జెండాలు, బ్యానర్లు నిషేధించారు. మద్యం, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై చర్యలు తప్పవన్నారు. అయితే 10వ రోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించిన క్రేజీ అప్డేట్ను నెట్ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. ఆగస్టు 27 నుంచి అంటే వినాయక చవితి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. 2 వారాల కిందట రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమాకు ఆహా ఓహో అనే టాక్ రాలేదు. కానీ ఎబో యావరేజ్గా నిలిచిపోయింది. విజువల్ పరంగా మాత్రం అవుట్ స్టాండింగ్ అనిపించింది. రివ్యూలు ఎలా వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి 3-2 రోజుల్లోనే 50 కోట్ల మార్కు దాటేసిన ఈ సినిమా ఫైనల్ రన్లో 82 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెద్దా దంపతులు తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నారు. పెళ్లై 2 ఏళ్లు కాబోతున్న టైంలో
తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించి తమ అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శుభవార్త విన్న చాలా మంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పొరుగు దేశం పాకిస్తాన్లో రుతుపవన వర్షాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. జూన్ 26 నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం 788 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విపత్తులో మరణించిన వారిలో 200 మంది చిన్నారులు, 117 మంది మహిళలు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.